హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో చెప్పండి. అండ్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో అయితే టిఫిన్ పూరి చేసుకుంటున్నాము. పూరి అంటే ఎంతమందికి ఇష్టమో, పూరి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే పూరి కాంబినేషన్గా ఏదైతే బాగుంటుందో ఒకసారి అయితే కామెంట్లో చెప్పండి. ఇక్కడ నా ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత పెట్టేసి ఆనియన్స్ వేసేసి వాటర్ పోసి మంచిగా ఒక పొటాటో కూడా వేసేసుకున్నాము. ఫైనల్గా శనగపిండి ఉంటలు లేకుండా కలిపి వాటర్ పోసేసాను. టేస్ట్ అయితే బాగుంది. అండ్ ఇంకా పూరీకి అయితే పిండి తడుపుకున్నాను. మనము చపాతీకి చేసుకున్నట్టు కాకుండా పూరీకి గట్టిగా తడుపుకుంటే ఆయిల్ అయితే ఎక్కువ పట్టుకోదన్నమాట. ఇక్కడ మా పూరీలు అన్నీ పొంగిపోయాయి అన్నమాట. నాకైతే తపస్సు హెల్ప్ చేస్తాను కూడా వచ్చింది. ఇలా మా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ తను కూడా ఎక్స్పెరిమెంట్లు చేసేస్తుంది పూరీ చేయడం కోసమని. ఇదండి మా సండే స్పెషల్. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పూరీ చేసుకున్నాము. తను టేస్ట్ చెప్తా అని చెప్పి టేస్ట్ చూస్తుంది. బాగా నచ్చింది పూరీలు. తన కోసం చిన్న చిన్న పూరీలు అయితే చేశాను అన్నమాట పిల్లల కోసం. అండ్ వాళ్ళ టిఫిన్ అయిపోయాక తపస్సు బర్త్డే వెనస్డే ఉంది. సో దానికి షాపింగ్ కోసమని కర్నూలుకి అయితే వెళ్తున్నారు. ఇక్కడైతే షాపింగ్ చేసేసారు. అండ్ తపస్సు హెయిర్ కూడా బాగా పెరిగిపోయింది. ఇలా తపస్సు హెయిర్ స్టైల్ కూడా మార్చేసాను అన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడైతే బర్గర్ తీసుకుని వచ్చారు. ఇలా బర్గర్ అయితే తినేసాం. అండ్ తపస్సు షాపింగ్ చేసిన డ్రెస్సెస్ అయితే చూపిస్తుంది. ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్లో చెప్పండి. తపస్సు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ ఫ్రాక్ వేసుకొని వెళ్తా అని చెప్తుంది. అండ్ తన్విక కోసం కూడా డ్రెస్సెస్ తీసుకున్నారు. ఇదన్నమాట డ్రెస్సులు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదండి మా సండే స్పెషల్. ఇలా జరిగిందనమాట. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వెనస్డే తపస్సు బర్త్డే ఉంది కదా, మార్నింగ్ స్కూల్కి వేసుకెళ్ళడానికి ఏ డ్రెస్ బాగుందో, ఈవినింగ్ వచ్చాక వేసుకోవడానికి ఏ డ్రెస్ బాగుందో ఒకసారి అయితే కామెంట్లో చెప్పండి. ఈసారి అయితే డ్రెస్సెస్ చాలా సింపుల్గా తీసుకున్నామండి, గ్రాండ్గా ఉండకుండా. అలా గ్రాండ్గా ఉన్న డ్రెస్సెస్ తీసుకుంటే తపస్సు అసలు వేసుకోవడానికి ఇష్టపడదు. వేసుకున్నంతసేపు అన్ఈజీగా ఫీల్ అవుతుంది. అందుకే ఇలా సాఫ్ట్గా ఉన్న డ్రెస్సెస్ మాత్రమే తీసుకున్నాము ఇద్దరికి. తన్విక కూడా అంతే, ఎక్కువ హెవీగా ఉన్న డ్రెస్ వేసుకోవాలంటే ఇష్టపడరు అనమాట ఇద్దరు. అందుకే ఇలా సాఫ్ట్గా ఉన్న డ్రెస్సెస్ తీసుకున్నాము. ఇంకా తపస్సు హెయిర్ స్టైల్ చూసారా ఎలా ఉందో. సమ్మర్ వచ్చేసింది కదా, తనకు కూడా చాలా ఫ్రీగా ఉంది అని చెప్పింది. కటింగ్ చేయించాక హెయిర్ స్టైల్ మార్చేసాము. తనకి ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉందో మీరైతే కామెంట్లో చెప్పండి. ఇదండి ఈరోజుటి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.